పండితుని తెలివి. మూర్ఖాపురం జమీందారుకి మూర్ఖత్వం కూడా చాలా ఎక్కువే. ఆయనకి పురాణాలంటే చాలా ఇష్టం. అందున మహాభారతం అంటే మహా ఇష్టం. ఆయనకు కోరిక కలిగింది. అదేమిటంటే తనని నాయకునిగా పెట్టి మహాభారతం రాయించుకోవాలని. వెంటనే ఒక పండితుడిని పిలిపించాడు ఆయన. ఆ పండితుడు కవి, చాలా తెలివైనవాడు, కుశాగ్ర బుద్ధి గలవాడు, అన్ని గ్రంథాలు ఉత్కంఠ పట్టినవాడు. అలాంటి ఒక పండితుడు కుశాగ్ర శాస్త్రిని పిలిపించి తన కోరిక తెలిపాడు. ఆ పండితుడు, ఆహా ఎంత భాగ్యం, ఏలిన వారి మీద భారతం రాయడం నా పూర్వజన్మ సుకృతం ప్రభు అని. ప్రభు 5 లక్షల వరహాలు 5 సంవత్సరాల కాల వ్యవధి అవసరం అవుతుంది. మహాభారతం అంటే చిన్నదా, ఎంతో పెద్ద గ్రంథం అది అని ఆయనకు చెప్పి ఆయన దగ్గర ధనం తీసుకున్నాడు. ఇదిగో భారతంలో నన్ను ధర్మరాజుగా పెట్టి రాయాలి అన్నాడు జమీందారు. అలాగేనని ధనం తీసుకొని పండితుడు వెళ్ళిపోయాడు. కాలం గిర్రున తిరిగింది. ధనం అంతా పండితుడు హాయిగా అనుభవించాడు. ఈ 5 ఏళ్ళు పండితుడు సర్వభోగాలు, విందులు వినోదాలతో కూడిన సర్వభోగాలు అనుభవించాడు. 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోయింది. ఇప్పుడు మహాభారతాన్ని తీసుకెళ్ళి జమీందారు గారికి ఇవ్వాలి. ఏం చేశాడు? 2 బళ్ళ మీద తాటాకులు కట్టలు కట్టి ఆ బండిలో వేసుకొని జమీందారు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ బళ్ళను, వాటి మీద తాటాకు కట్టలను చూసి ఆ జమీందారు గారు మురిసిపోతూ, ఏది నా మీద రాసిన భారతం చదువు అనగానే ఆ పండితుడు వినయంగా, రేపు వినిపిస్తాను మహారాజా, ఎందుకంటే దాంట్లో చిన్న సవరణ చేయాలి, అది మీరు చెప్పాక పూర్తి చేసి అప్పటికి వినిపిస్తాను అన్నాడు. ఏమా సవరణ అన్నారు ప్రభువులు. ఏమీ లేదు ప్రభు, తమరు ఈ భారతంలో ధర్మరాజు కదా, జమీందారిని గారిని ద్రౌపదిగా రాశాను. బడా మంచి పని చేసేటివి కవివర్య, ఇంకను నా సవరణ ఏమి కావాలను అని అడిగాడు. ఏమీ లేదు ప్రభు, జమీందారిని గారి మిగతా భర్తల పేర్లు చెబితే గ్రంథంలో ఖాళీలలో అవి రాస్తే సరిపోతుంది అన్నాడు. జమీందారు గారి కోపం వచ్చింది. ఛీ ఛీ, నా భార్యకి మిగతా భర్తల, ఛీ, ఇలాంటి భారతం వద్దు, ఆ 2 బళ్ళ తాటాకులను కాల్చివేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. పండితులు, దివాను గారు అటుపక్కన తిరిగి పక్కున నవ్వుకున్నారు. రాజుగారి ధనమో పోయే, పండితుడి యొక్క తెలివికి అందరూ లోపల అభినందించారు. రాజుగారి పని మాత్రం శ్రీమద్ రమారమణ గోవిందో హరి.